హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీటిని చూస్తుంటే మీకేమనిపిస్తుందండి? డైనోసార్ గుడ్లలాగా ఉన్నాయి కదా. కొంచెం అటు ఇటు అదే అనుకున్నాం మేము కూడాను. ఎందుకంటే ఇవేంటో మాకు కూడా తెలియదు. కాకపోతే ఫొటోస్ దిగడానికి బాగా పెట్టున్నారని చెప్పి అందరూ కూడా ఫొటోస్ తీసుకుంటుంటే మేము చూస్తూ ఉన్నామండి. కొన్ని చోట్ల అన్ని షాపింగ్ మాల్స్ అన్నీ ఉన్నాయి. ఇటు సైడ్ అంతే ఫుడ్ సెక్షన్స్ అన్నీ. అక్కడ ఎక్కడ చూసినా ఈ గుడ్లు పెట్టేస్తున్నారు. ఇదైతే ఫోటో సెషన్ కోసమే పెట్టారండి, స్పెషల్ అట్రాక్షన్గా. ఇది వచ్చేసి బలజాత్ అండి, సీ సైడ్ ఉంది, సల్మియాలో బ్లాక్ 6 అనమాట. ఆల్సేఫ్ హాస్పిటల్కి ఇది ఆపోజిట్లో ఉందండి. ఇదంతా వచ్చేసి ముందంతా ఎడార్లాగా అనిపించేది మాకు, ఏమీ లేదు. ఇప్పుడంతా డెవలప్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగా టూరిస్ట్ ప్లేస్ లాగా పెట్టేశారండి. పిల్లలు అయితే ఆడుకోవడానికి అన్ని స్పెషల్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ఎక్సలెంట్గా రెడీ అయిపోయిందండి. కాకపోతే ఇక్కడ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే దానికి పక్కనగా ఇంకా చాలా బాగా డెవలప్ చేస్తున్నారు ముందు బలజాత్ అని. అక్కడైతే చూద్దాంలే దాని పరిస్థితి ఏంటి అని చూసాము. ఏం లేదండి, పాపం అనిపించింది. అంటే అంటారు కదా, కొత్తకు వింత పాతకు రోత అని, అలాగైపోయిందనమాట పరిస్థితి. మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు మరీ వింటర్ కదా, ఈ చలికి ఎవరు ఉంటారులే అని చెప్పి ఇటు సైడ్ మొత్తం ఓపెన్ ప్లేస్లో ఉంది కాబట్టి ఎవ్వరు లేరండి. చూడండి మొత్తం ఎంటీ ఉన్నాయి. ఈవెన్ ముందుండే షాపింగ్ మాల్స్ అయితే ఎంత కలకల్లాడుతున్నాయో. మేబీ క్లోజ్ చేసేస్తారేమో సూన్ అనిపించింది. చాలా ఫాస్ట్గా అయితే చేంజ్ అయిపోయింది అనమాట. ముందైతే చాలా రష్ ఉండేదండి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి. ఇదంతా ఎంత అట్రాక్షన్గా ఉండేదో, కలర్ఫుల్గా ఉండేది. ఇప్పుడైతే అస్సలు లేరండి పిల్లలు అయితే. నాకు తెలిసి వర్క్ చేసే వాళ్ళే ఆడుకుంటూ ఉన్నారు వాటిల్లో. చూడండి మొత్తం కూడాను సీ సైడ్ ఒక్క మనుషులు కూడా లేరు. ఈవెన్ వాకింగ్ టైంలో కూడాను ఈజల్కి ఎవరు వస్తారులే అనిపించింది. పక్కన ఆల్రెడీ క్లోజింగ్ ఉంది కాబట్టి ఫుడ్ సెక్షన్స్ అన్నీ ఉన్నాయి. కొంచెం క్లోజ్ అయితే బెటర్ కదా ఇప్పుడుండే పరిస్థితుల్లో. ఓపెన్ ప్లేస్లో అనేసి అందరూ అక్కడే ఉన్నారు. చూడండి మరీ డ్రై అయిపోయాయి అనమాట. ఇటు సైడ్ లొకేషన్స్ ఏం లేవు, షాప్స్ కానీ కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది అనుకుంటాను నేను. ఇది కూడా కొత్తగా పెట్టింది అండి సాల్ట్. దీన్ని కూడా సపరేట్గా డిజైన్ చేస్తున్నారు. ఎక్కువగా టూరిస్ట్ అట్రాక్షన్స్ అనే చెప్పాలి. కాకపోతే ఇందులో ఎక్కువ అరబిక్ ఫుడ్, అరబిక్ వాళ్ళే ఎక్కువ ఉన్నారని చెప్పి మేము వెళ్ళలేదండి అటు సైడ్. కాకపోతే వ్యూ అయితే సూపర్గా ఉంది. కొంచెం దగ్గరికి వెళ్ళి చూసి వద్దులే అని చెప్పి వచ్చేసామన్నమాట. కాకపోతే ఫొటోస్కి కానీ వ్యూకి కానీ ఎక్సలెంట్ లొకేషన్స్ అండి. ఈ మార్నింగ్ టు పోల్చుకుంటే ఈవినింగ్ అయితే మనకి లైటింగ్స్ సూపర్గా ఉంటుంది. ఇటు సైడ్ ఇంకా బల్జాత్కి వచ్చేసాం మేమైతే. చూద్దాం ఇక్కడ పరిస్థితి అని చెప్పి. ఇక్కడ ఏం లేదండి, ఖాళీగా ఉన్నాయి. ఎందుకో ఉయ్యాలు కనిపిస్తూనే ఊగాలనిపించింది, ఎవరు లేరు కదా. అందుకని చెప్పి కొంతసేపు ఊగేసి ఆ ముచ్చట కూడా తీసుకొని వచ్చేసామండి. ఇంకా అటు సైడ్ షాపింగ్స్ అయితే ముందు షాప్స్ అయితే చాలా ఉండేవండి, ఇప్పుడు ఒక్కటి కూడా లేవు. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ వర్క్ మెటీరియల్ మొత్తం తీసేస్తున్నారు. ఓన్లీ జస్ట్ పైన బొమ్మలు పెట్టేస్తున్నారు అనమాట, అవి మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఆల్మోస్ట్ క్లోజింగ్స్ ఆ టైప్లోనే అనిపించింది. ముందైతే చూస్తే అసలు ఇన్స్టాగ్రామ్లో వీటిలో యూట్యూబ్స్లో కానీ మీకు చూసినప్పుడు మీకు ఎంత డిఫరెంట్గా అనిపించేదో ఇప్పుడైతే కంప్లీట్గా లేవండి. ఆల్మోస్ట్ క్లోజింగ్ ఆ పొజిషన్లోనే ఉన్నాయి. మాకే బాధ అనిపించింది. ఇంత ఖర్చు పెట్టి డెవలప్ చేశారు, అది అట్లే కంటిన్యూగా ఉంటే బాగుండు కదా అనిపించింది. ఒకప్పుడు మేము దగ్గర 10 years నుంచి ఈ లొకేషన్ చూస్తూ ఉన్నాము. చాలా చేంజెస్ వచ్చింది. కానీ ఇప్పుడు చూస్తే మళ్ళీ బాధ అనిపించింది. మేబీ ఓల్డ్ రిపీట్ అవుతుందేమో అనిపించింది. ఇంకా అందుకని చూసుకుని అలా తిరిగేసి వచ్చేసామన్నమాట. ముందు ఈ షాప్స్ అన్నీ ఇవన్నీ వచ్చేసి ఎక్సలెంట్గా ఉన్నాయండి, ఫుల్ రష్తో. ఇప్పుడైతే ఖాళీగా ఉందన్నమాట. ఇదండి జస్ట్ బలజాత్ గురించి. దీని గురించి తెలియని వాళ్ళు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ చూడొచ్చు. చాలా మంచి లొకేషను. ఇప్పుడైతే దీంతో పోల్చుకుంటే ఇప్పుడు కొత్త ప్లేసెస్ అయితే ఇంకా చాలా బాగున్నాయండి. పిల్లలకి కానీ ఆడుకోవడానికి అన్నీ ఇంకా క్లోజింగ్ సెక్షన్గా ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ ప్రిఫరెన్స్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.